ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దానకిషోర్ పై ప్రశ్నల వర్షం కురిపించిన ఏసీబీ అధికారులు 7 గంటల పాటు స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ కేసులోనే త్వరలో మాజీ మంత్రి కేటీఆర్ అలాగే అరవింద్ కుమార్ కు ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశం కూడా గట్టిగా ఉందన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ సమన్లు ఇచ్చే అవకాశం కనబడుతోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దానకిషోర్ పై ప్రశ్నల వర్షం కురిపించిన ఏసీబీ అధికారులు 7 గంటల పాటు స్టేట్మెంట్ ను రికార్డ్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ కేసులోనే త్వరలో మాజీ మంత్రి కేటీఆర్ అలాగే అరవింద్ కుమార్ కు ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి ముఖ్యంగా దానకిషోర్ స్టేట్మెంట్లు ఆధారంగా ఏసీబీ సమన్లు ఇచ్చే అవకాశం అయితే కనపడుతుంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం కరెస్పాండెంట్ పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్ చెప్పండి. పరిణామం చోటు చేసుకుంది. ఎందుకంటే ఇందులో ఫిర్యాదుదారుగా ఉన్న దానకిషోర్ని ఏసీపీ అధికారులు తన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు. అయితే ఎఫ్ఈఓ కంపెనీకి సంబంధించిన 55 కోట్ల రూపాయలు ఇలా ట్రాన్సాక్షన్ జరిగాయి. అయితే ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి కూడా డబ్బులు మళ్ళీ దానిపైన కూడా ఇప్పటికే దీనిపైన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ముఖ్యంగా చూస్తే మాత్రము 2 సార్లు డబ్బులు మనీ ట్రాన్సాక్షన్ అయినట్లుగా తెలుస్తుంది. ఒకసారి 22 లక్షలు, రెండోసారి 23 లక్షల రూపాయలు కూడా ట్రాన్సాక్షన్ అయినట్టుగా దీనికి సంబంధించి ఏసీపీ అధికారులకు కూడా కీలకమైన డాక్యుమెంట్స్తో పాటు పలు ఫైళ్లను కూడా అందించారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఏసీపీ అధికారులు ఈ నెల 30 తారీఖు వరకు కూడా హైకోర్టు ఎవరిని కూడా అరెస్ట్ చేయొద్దని చెప్పి కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 1వ తేదీ తర్వాత కూడా మాజీ మంత్రి కేటీఆర్ కావచ్చు, అంతేకాకుండా అరవింద్కి నోటీసులు జారీ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఏసీపీ కార్యాలయానికి రావాలి, ఫార్ములా ఈ సంబంధించిన కేసులో 55 లక్షల రూపాయలు ఎలా మనీ ట్రాన్సాక్షన్ చేశారు, దానికి సంబంధించిన పూర్తిగా ఎంఓయూ ఏ విధంగా ఉంది, ఆ పూర్తిగా ఆధారాలు ఇవ్వాలని చెప్పి కూడా నోటీసులో పేర్కొంటారు. మొత్తానికి చూస్తే మాత్రం మరోవైపు ఈడీ అధికారులు కూడా దీనిపైన ఈసీఐఆర్ కూడా నమోదు చేశారు. వారు కూడా దీనిపైన ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే మొత్తానికి ఒకవైపు ఏసీపీ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, మరోవైపు ఇందులో మనీ లాండరింగ్ సంబంధించిన దానిపైన కూడా ఈడీ అధికారులు కూడా దీనిపైన ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. మొత్తానికి చూస్తే ఓవరాల్గా అంటే జనవరి 1 తర్వాత కూడా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు వేగవంతం అవుతుంది. ఎందుకంటే 30వ తారీఖు వరకు కూడా అరెస్టు చేయొద్దని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తు చేసుకోవచ్చు అనేది మాత్రము ప్రధానంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాబట్టి 1వ తేదీ తర్వాత వీరికి నోటీసులు ఇస్తారు, ఏసీబీ కార్యాలయానికి రావాలంటారు, దాని తర్వాత విచారణ కొనసాగిస్తారు. 55 కోట్ల రూపాయలు ఎందుకు మళ్లించారు, ఆ డబ్బులు ఎవరెవరికి తీసుకున్నారు అనేది పూర్తిగా దీనికి సంబంధించిన అన్ని ఆధారాలను కూడా సమర్పించాలని చెప్పి కూడా కేటీఆర్ని కూడా కోరుతారు. మరోవైపు చూస్తే ఎలాంటి మంత్రి మండలి కావచ్చు ఈ యొక్క గవర్నమెంట్ నుంచి అనుమతి లేకుండానే 55 కోట్ల రూపాయలు పూర్తిగా ఎలా ట్రాన్సాక్షన్ చేస్తారు అనే దానిపైన కూడా విచారణ కొనసాగిస్తారు. మొత్తానికి మాత్రం ఫార్ములా ఈ కేసుకు సంబంధించి చూస్తే మాత్రము ఏసీబీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే హైకోర్టు నుంచి కూడా దర్యాప్తుకు సంబంధించి కావచ్చు, స్టేట్మెంట్ రికార్డు కావచ్చు, దీనికంతా కూడా ఆర్డర్స్ కూడా వచ్చిన నేపథ్యంలోనే దానకిషోర్ సంబంధించిన పూర్తిగా అతని స్టేట్మెంట్ కూడా 7 గంటల పాటు కూడా రికార్డ్ చేశారు. రైట్ పవన్, అయితే ఈ కేసుకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ కానివచ్చు లేకపోతే ఇటు కాంగ్రెస్ కానివచ్చు, వీళ్ళ వర్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? మొత్తానికి చూస్తే ఇటు బీఆర్ఎస్ సంబంధించిన కేటీఆర్ కూడా తాను ఎక్కడ కూడా తప్పు చేయలేదు, కావాలంటే ఏ దర్యాప్తు సంస్థకైనా తను విచారణకు హాజరవుతానో, ఎక్కడ కూడా తను ఒక్క రూపాయి కూడా మనీ లాండరింగ్కి పాల్పడలేదని మాత్రం ప్రధానంగా ఇటు కేటీఆర్ కూడా పలుసార్లు మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఫార్ములా ఈని హైదరాబాద్ తీసుకొచ్చారంటే తన గొప్పతనమే అని చెప్పి కూడా కేటీఆర్ తన ఒప్పుకోకుండా ఇలా దీనికి సంబంధించి మీడియాతో మాట్లాడుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఫార్ములా ఈ సంబంధించిన ఎవరు
కూడా పూర్తిగా రద్దు చేసుకుంది. కాబట్టి దీనికి సంబంధించి ఏ విధంగా నిబంధనలు ఉన్నాయి దానిపైన విచారణ జరిపాలని చెప్పి ఆదేశిస్తేనే దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు కూడా కేసు నమోదు చేశారు. మొత్తానికి మాత్రం ఈ కేసు దర్యాప్తు వేగవంతమైందని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్.